పెదకూరపాడు కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆయనకు ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రచారంలో భాగంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గుంతల రోడ్లు తప్ప ఏమీ కనిపించడం లేదన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ రోడ్లలో తిరుగుతున్నప్పుడు రోడ్లన్నీ గుంటలు పడి గందరగోళంగా ఉన్నాయి. ఎమ్మెల్యే గారికి కనపట్టలేదు అనుకుంటా. ఇప్పుడున్న ఎమ్మెల్యే మొన్న ఒక రోజు రోడ్ల గురించి మాట్లాడుతూ ఏ రోడ్డు వేయాలో చెప్పండి అంటున్నాడు. అన్ని రోడ్లు ఆయన వేస్తున్న ఒక రోడ్డు ఏమో పేపర్ రోడ్డు వేస్తున్నాడు. మిగతా అన్ని రోడ్లు ఆల్రెడీ గుంటలు పడి గందరగోళంగా ఉన్నాయి. వాటి మీద అతను దృష్టే లేదు. అదొకటి కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు కాబట్టి, సొంత కంపెనీకి వేసుకున్నాడు కాబట్టి కాంట్రాక్ట్, ఆ రోడ్డు ఒక్కటి దాని మీద దృష్టి పెడుతున్నాడు. మిగతా రోడ్లన్నీ వాటి మీద దృష్టే లేదు అతనికి. ఎందుకంటే అతను సొంత కంపెనీ కాబట్టి దాని మీద మాత్రమే దృష్టి ఉంది. మిగతా రోడ్ల గురించి అతను పట్టించుకోవడం లేదు. అట్లానే షాపుల్లోకి వెళ్తుంటే వాళ్ళు చెప్పే సమస్యలు ఏంటంటే, గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. కొంతమందికి పెన్షన్లు లేవని కానీ, కొంతమందికి వ్యాపారాలు లేవు కానీ, రకరకాల ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ప్రజలు. ఈ ఇబ్బందులన్నీ పోవాలంటే మాకు తెలుగుదేశం పార్టీ రావాలి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావాలని అందరూ ఆశిస్తున్నారు. నాకు కూడా అదే చెప్తున్నారు. మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు. ఆయన వచ్చినాక ఏం అభివృద్ధి చేశాడో ఏందో మీరే కనుక్కోవాలి. మీడియా వారు మీరే పోయి ఆయన గత 5 సంవత్సరాలుగా ఏమి అభివృద్ధి చేశాడు. ఒక రోడ్డు ఒకటి చెప్తున్నాడు, అది కూడా కనపడతానే ఉంది. ఏమి రోడ్డు వర్క్ జరగలేదని. మన గవర్నమెంట్లో వేసిన ఎస్టిమేషన్ని దాదాపు 30% పెంచి ఎస్టిమేషన్ చేసుకోవడం జరిగింది. మరి ఈ మధ్య ఏదో వర్క్ చేసి సీఎంఓ చుట్టూ తిరుగుతున్నాడు బిల్లుల కోసం, ఎలక్షన్ ఖర్చులు కావాలని చెప్పి తిరుగుతున్నాడు అని చెప్తున్నారు ప్రజలందరూ. మరి ఆ వర్క్ ఏం చేశాడో, బిల్లులు ఏమి ఇచ్చారో అవి క్షుణ్ణంగా మా గవర్నమెంట్ రాగానే అన్ని పరిశీలిస్తామని నేను తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఆ రోడ్డు వర్క్ కూడా మన నాణ్యత గురించి కూడా మేము మన గవర్నమెంట్ రాగానే చెక్ చేస్తామని చెప్తున్నాను ఈ సందర్భంగా.